జగన్మోహన్ రెడ్డిని ఆ ముగ్గురు ముంచేయబోతున్నారనే ఒక వార్త అయితే ఇప్పుడు బాగా హల్చల్ చేస్తోంది. ఎవరు ఆ ముగ్గురు? ఆ ముగ్గురు ముంచేస్తేనే జగన్మోహన్ రెడ్డి మునిగిపోతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందా? కానీ ఈ ముగ్గురు మూలాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మునిగిపోబోతున్నాడు అని అంటే ఎవరు ఆ ముగ్గురు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులు కాదది, 3 రకాలైన శక్తుల కింద చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే గనుక నిరసనగా ఈ 10 మంది రాజీనామా చేసేయాలి. ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఎమ్మెల్యేలు ఖరాఖండిగా చెప్పేశారు, మేము రాజీనామా చెయ్యము అని. ఇక రెండోది, పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, కాడి కింద పడేసినట్టుగాను అలా లైట్ గా తీసుకుంటున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2-3 సమావేశాలు నిర్వహించి మరీ చెప్పినా కూడా ఎవరు డబ్బు బయటకు తీసి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఇక మూడోది, కేడర్ కూడా ఇప్పుడు చాలా స్తబ్దైపోయింది. క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అట్రాక్ట్ అవుతుంది అనే ఒక వాదన కూడా నడుస్తోంది. అంటే ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన నియమించుకునే ఇన్ఛార్జీలు కావచ్చు, ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న క్యాడర్ కావచ్చు, నిలువున జగన్మోహన్ రెడ్డిని వదిలేసేస్తే మరి ఆయన నిండా మునిగిపోక ఏం చేస్తాడు?